ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ వల్ల కాదు కానీ వెళ్ళండి. ఏయ్, వెళ్ళు గిళ్ళు అన్నావంటే పళ్ళు రాలు కొడతా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు మమ్మీ. ఏంటి మమ్మీ, మన పళ్ళు రాలగొట్టేలా ఉన్నారు వాళ్ళు. మంచిగా ప్రశాంతంగా సమస్యలు అడగాలి, ఆ తర్వాత ఓట్లేమని అడగాలి. ఇలా మాట్లాడకూడదు. సారీ, బస్తీలో ఉన్న సమస్యలన్నీ చెప్పండి. మా కాడికి వచ్చేటోళ్ళంతా ఇలాగే చెప్తున్నారమ్మా. ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నారు. మా సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతాయి. మా సమస్యలు తీరేవి కావులే అమ్మా, మీ వల్ల కాదు. వెళ్ళండమ్మా, వెళ్ళండి. అలా మాట్లాడకండి. మీ సమస్యలేంటో అన్నీ నేను తీరుస్తాను. మనుషుల్ని పెట్టి రోడ్లన్నీ క్లీన్ చేయిస్తాను. మమ్మీ, మనుషుల్ని పెట్టి చేయిస్తాను అంటే వాళ్ళకి నమ్మకం రాదు. నేనే దగ్గరుండి క్లీన్ చేస్తానని చెప్పాలి. చెప్పు మమ్మీ. అత్తయ్య, ఇలాంటివన్నీ స్వయంగా మీరు చేస్తేనే నమ్ముతారు. గొప్ప గొప్ప లీడర్లందరూ ఇలా చేసి పైకొచ్చిన వాళ్లే. తప్పదా? తప్పదమ్మగారు. ప్రజలు అప్పగించే పదవిని ప్రజలు ఏం ఆశించిస్తారో తెలుసుకుని నడుచుకునే వాళ్లే నిజమైన లీడర్లుగా నిలబడిపోతారు. పదవి అంటే ఏసీ రూములో కూర్చొని గవర్నమెంట్ ఇచ్చిన కాన్వాయ్లో తిరుగుతూ చేతులు ఊపుతూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు. ప్రజల చెంతనే ఉండాలి. ప్రజల సమస్యలు వినాలి, అవి తీర్చాలి. అప్పుడే వాళ్ళు మళ్ళీ పట్టం కడతారు. అందులోనూ మీరు మినిస్టర్ గారి అక్క. ఆయన పరువు మర్యాదలు కూడా దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇది చెయ్యాలి. సూర్యప్రతాపక్క గారికి, సూర్యప్రతాపక్క గారికి, సూర్యప్రతాపక్క గారికి, సూర్యప్రతాపక్క గారికి, సూర్యప్రతాపక్క గారికి. సూర్యప్రతాపక్క గారికి, 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 సూర్యప్రతాపక్క గారికి. కడగండి అత్తయ్య, కడగండి. ఒరే దీపక్, చిన్నప్పుడు నీకు కూడా కడగలేదు కదరా, వీడికి కడగాల్సి వస్తుంది. అబ్బా దీపక్, ఇంక చాలరా, అందరినీ ఓ చోటుకి రమ్మను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.